టాలీ ద్వారా మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ ఎలా చేయాలనేది చూస్తాం. అయితే ఈ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ మనం వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన, అంటే కంపెనీ ద్వారా బయటకు వెళ్ళాల్సిన అమౌంట్ కావచ్చు, లేదంటే కంపెనీకి బయట నుంచి రావాల్సిన అమౌంట్ కావచ్చు, లేదంటే బ్యాంకులో ఉన్న అమౌంట్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ చేయొచ్చు. సింపుల్ మోడ్లో క్యాల్కులేషన్స్ ఎలా చేయాలి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్, అడ్వాన్స్డ్ మోడ్లో ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ ఎలా చేయాలి, అలానే వోచర్ ఎంట్రీ ద్వారా, ఇన్వాయిసెస్ ద్వారా ఆ యొక్క ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయి, క్యాల్కులేట్ చేసిన ఆ యొక్క ఇంట్రెస్ట్ని ఎలా చూసుకోవాలి, బుక్ ఎంట్రీస్లో మనం ఈ యొక్క ఇంట్రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో ఫస్ట్ చూడండి, సింపుల్ మోడ్లో సింపుల్గా మనం అమౌంట్స్కి ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేట్ చేసి చూసుకోవచ్చు అనేది ఇక్కడ ఫస్ట్ గమనించినట్లయితే, మీరు ఫీచర్స్లోకి వెళ్ళండి, అకౌంటింగ్ ఫీచర్స్ తీసుకోండి. ఇక్కడ మీకు యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ అని ఉంది, దీన్ని ఎస్ ఇవ్వండి. యూజ్ అడ్వాన్స్డ్ పారామీటర్స్ అని ఉంది, దాన్ని ఇప్పుడే తీసుకోవద్దు, అట్లానే నోగానే ఉంచేసేయండి. ఓకే, సో ఫైనల్గా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బ్యాంక్ అకౌంట్స్కి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయో చూస్తాం. సో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జర్స్ ఆల్టర్ చేద్దాం. బ్యాంకు, ఇక్కడ ఉన్న బ్యాంక్ ఏంటండి, ఎస్బీఐ ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ అని, దాన్ని ఎస్ ఇవ్వండి. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ అడుగుతుందండి. మీకు ఎంత రేటు బ్యాంక్ ద్వారా ఇంట్రెస్ట్ వస్తుందో ఆ రేటు మీరు ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. నేను 12% ఇస్తున్నాను. మరి ఈ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ స్టైల్ ఎలా ఉండాలి, 30 డే మంతా, 365 డేస్ ఇయరా, అంటే 30 డే మంత్లో ప్రతి మంత్కి కూడా 30 డేస్ అనే క్యాల్కులేట్ చేస్తుంది, లేదంటే ఇయర్ వైజ్ 365 డేస్ లెక్కన, క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయర్. నేను ఫర్ ఎగ్జాంపుల్ 365 డే ఇయర్ అని చెప్పేసి దాన్ని తీసుకోవడం జరిగింది. సో ఎంత పర్సెంటేజ్ ఇచ్చాం, ఏ టైప్ ఆఫ్ క్యాల్కులేషనో ఇచ్చాం. సో ఫైనల్గా యాక్సెప్ట్ చేసేయండి. సో దట్స్ ఆల్. ఇప్పుడు మీరు ఆ యొక్క ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ ఎలా ఉన్నాయో మీ యొక్క ఎస్బీఐలో ఉన్న అమౌంట్కి అనేది చూడాలంటే బ్యాక్ వచ్చేసేయండి, ఎస్కేప్ కొడుతూ డిస్ప్లేలోకి రండి. డిస్ప్లేలోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంది, దాన్ని తీసుకోండి. ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ అని ఉంది. తర్వాత దీంట్లో మనం పర్టికులర్ లెడ్జర్ కాబట్టి ఆ లెడ్జర్ తీసుకోండి. మనం ఎస్బీఐ మాత్రమే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ ఎస్ పెట్టున్నాం కాబట్టి ఎస్బీఐ తీసుకోండి. సో చూడండి, మీరు పీరియడ్ కూడా కావాల్సింటే, అంటే నేను సింగిల్ డే ఎంట్రీస్ చేస్తున్నాను కాబట్టి ఒకేసారి చూపించింది. మీరు పీరియడ్ కూడా ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు అనేది కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో చూడండి, 1 days 12% లెక్కన ఈ యొక్క 80,000 అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ కావడం జరిగిందండి. అయితే ఈ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ మాత్రమే చూపిస్తుంది, కానీ ఈ విధంగా సింపుల్గా చేసేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే బుక్స్లోకి వెళ్ళదన్నమాట ఈ యొక్క ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. మరి ఆ బుక్స్లోకి వెళ్ళాలి అంటే మనం క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, వోచర్ క్లాసెస్ని యూజ్ చేయాలండి. సో
ఇక్కడ డెబిట్ నోట్స్ అయితే ఇంట్రెస్ట్ రిసీవబుల్ కంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్కి, కంపెనీకి వచ్చే ఇంట్రెస్ట్కి వాడచ్చు. క్రెడిట్ నోట్స్ అంటే ఇంట్రెస్ట్ పేయబుల్, మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్కి క్రెడిట్ నోట్స్ని వాడచ్చండి. అది కూడా మనకి ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది కూడా సింపుల్ బేసిస్ మీద ఉంటుంది. అదేవిధంగా కాంపౌండ్ బేసిస్ మీద కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ అనేది జరుగుతుంది. దానికి ఈ యొక్క డెబిట్ క్రెడిట్ నోట్స్లో సపరేట్ క్లాసెస్ని యూజ్ చేసి మనం మెయింటైన్ చేయడం కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి, వోచర్ టైప్స్ తీసుకోండి, ఆల్టర్ తీసుకోండి. అయితే ఇక్కడ ఈ యొక్క ఆల్టరేషన్ జరిగేటప్పుడు డెబిట్ నోట్ అయితే డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అయితే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఓకే, డెబిట్ నోట్ తీసుకుందాం, మనకి రావాల్సిన ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ట్యాబ్ యూస్ చేస్తూ నేమ్ ఆఫ్ ద క్లాస్ దగ్గరికి వచ్చేసేయండి. నేను ఇక్కడ క్లాస్ నేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఎంటర్ ప్రెస్ చేయగానే యూజ్ క్లాస్ ఫర్ ఇంట్రెస్ట్ అకౌంటింగ్, ఎస్. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత అమౌంట్స్ టు బి ట్రీటెడ్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఉంది. సో దాన్ని నోగానే ఉంచేసేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సో సింపుల్ ఇంట్రెస్ట్కి ఒక క్లాస్ క్రియేట్ కావడం జరిగింది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఇక్కడ ఎస్ పెట్టండి, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న దగ్గర ఇప్పుడు ఎస్ పెట్టండి, 2 times ఎస్ ఇవ్వాలి. సో దట్స్ ఆల్. డెబిట్ నోట్ 2 క్లాసెస్ మీద ఉంది. సో యాక్సెప్ట్ చేసేసి బయటకు వచ్చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క ఫీచర్స్లో, అకౌంటింగ్ ఫీచర్స్లో డెబిట్ నోట్ క్రెడిట్ నోట్స్ ఎనేబుల్ చేయనట్లయితే ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే మీరు వోచర్ ఎంట్రీ చేసేటప్పుడు అవి యాక్టివేషన్ కావాలి కాబట్టి. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, మనకి రావాల్సిన ఇంట్రెస్ట్కి సంబంధించిన లెడ్జర్ ఏదన్నా క్రియేట్ చేసుకోవాలనుకుంటే, అంటే ఇంట్రెస్ట్ అకౌంట్ లెడ్జర్, ఆ లెడ్జర్ వచ్చేసి ఏ గ్రూప్ కిందకి వెళ్తుందంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి వెళ్తుంది. అది మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్కి సంబంధించిన లెడ్జర్ అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వెళ్తుంది. అదే ఇంట్రెస్ట్ రిసీవబుల్ లెడ్జర్ అయితే మనకి కరెంట్ అసెట్స్లోకి అనే గ్రూప్లోకి వెళ్తుంది. అదే ఇంట్రెస్ట్ పేయబుల్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఏ గ్రూప్ కింద వెళ్తుంది? కరెంట్ లయబిలిటీస్ కిందకి వెళ్తుంది. ఆ విధంగా మీకు కావాల్సిన లెడ్జర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను బ్యాంక్ ద్వారా మనకి రావాల్సిన అమౌంట్ని ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి బుక్ ఎంట్రీస్లో చూపిస్తాం. కాబట్టి ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, లెడ్జర్, నేను ఒక లెడ్జర్ని క్రియేట్ చేస్తున్నాను, అదే ఇంట్రెస్ట్ అకర్డ్. అంటే మనకి రావాల్సిన ఇంట్రెస్ట్ సంబంధించి. ఓకే, ఇది దేనికి వెళ్తుంది, దేనికి ఎందుకు వెళ్తుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బ్యాక్కి వెళ్ళిపోయి వోచర్ ఎంట్రీ కింద మనం చూస్తాం. అకౌంట్స్ ఇన్ఫో, సారీ అకౌంటింగ్ వోచర్స్,
ఏంటి? డెబిట్ నోట్. డెబిట్ నోట్ ఇప్పుడు సింపులా కాంపౌండా అని అడుగుతుంది. ఓకే, నేను సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు బై ఎస్బీఐ ఎంత వచ్చింది ఇంట్రెస్ట్? ఇది ఇంట్రెస్ట్ రావడం జరిగింది. సో టు దేనికి వెళ్ళాలి ఈ యొక్క ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అక్కర్డ్. ఓకే, సో ఆ విధంగా మనకి రావాల్సిన ఇంట్రెస్ట్ని బుక్ ఎంట్రీస్ ద్వారా బుక్స్లోకి పంపించడం జరిగిందనమాట. ఓకే, మీరు ఆయా లెడ్జర్ని డిస్ప్లే ద్వారా కూడా ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా ఉందో చూసుకోవచ్చు.